కూడా బాగుంటాయి, కానీ భక్తి అనేది మనసులోంచి రావాలి. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చైర్మన్ చేయటము, అలా తర్వాత రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి చైర్మన్ చేయటం టీడీపీకి. అది ఒక రకంగా అతనికి అది అదృష్టమా లేకపోతే అతనికి ఏదైనా శిక్షణ అనేది అదృష్టం. కరెక్ట్ గా చెప్పమంటారా, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి పట్టిన శని అనుకుంటా నేను. ఆయన జరిగింది నెక్స్ట్ జగన్ జరుగుతుంది, తప్పేం లేదు. ఎందుకంటే చేసిన వాళ్ళకంటే కూడా చేయించిన వాళ్ళకి కూడా ముందు జరుగుతుంది. ఫస్ట్ చేయించిన వాళ్ళకి జరిగిన తర్వాతనే ఇది ఫస్ట్ తప్పు. అది 11 పడిపోయాడు 151 నుంచి. సెకండ్ ఇంకేం జరుగుతుందో చూస్తారు ఫ్యూచర్ లో, ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడి దగ్గర తప్పే. మేమైతే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండే టైంలో 89 ఎలక్షన్లు అయిన తర్వాత చెన్నారెడ్డి గారి ఇంటికి వచ్చి టీడీపీ చైర్మన్ తీసుకోంటే మా నాన్న చెప్పిన సమాధానం ఒకటి, నాకు దేవుడు అంటే చాలా భయంనా, నేను అక్కడికి వెళ్ళానంటే తప్పు నేను చేయకపోయినా కూడా నా ఫాలోవర్స్ చేసినా నా మనుషులు చేసినా ఆ దేవుడు నాకు శిక్ష వేస్తాడు, నాకు వద్దు చైర్మన్ అని చెప్పేసి సున్నితంగా తిరస్కరించాడు. ఆ టైంలోనే ఆ రోజు నాకు అప్పటి నుంచి మా నాన్న చెప్పేవాడు. మా నాన్న ఒక 3 చెప్తాడు ఎప్పుడు, ఒక ఎగ్జాంపుల్. సరే, నీటిని అమ్మొద్దు, మద్యం వ్యాపారం చెయ్యొద్దు, ఆడవాళ్ళ నోట్లో చెడ్డగా నానొద్దు, ఈ 3 చేయరా చాలు, మిగతా నువ్వు వెట్టన్నా అయిపోతావు అనేవాడు. ఆ 3టిని ఇప్పుడు కూడా నేను అలాగే పాటిస్తున్నా. మంచినీళ్ళు అమ్మం, మద్యం వ్యాపారాల్లో మాకు సంబంధాలు ఉండవు, ఆడవాళ్ళ నోట్లో నానం, ఆడవాళ్ళ ఇంట్లో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూస్తాం ఎవరైనప్పుడు. అట్లా ఉంటాం కాబట్టి ఈ రోజు నేను ఆస్తిపరంగా నాకు పెద్ద లేకపోయినా కూడా హ్యాపీగా ఉన్న లైఫ్, నా పిల్లలతో హ్యాపీ లైఫ్ చేస్తున్నా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎంత సాయం చేయాలో అంత సాయం చేస్తున్నా. కాబట్టి ఈ రోజు నన్ను వదిలిపోరు, నాతో ఉన్న స్నేహితులు ఎవరు నన్ను వదిలిపోరు. ఆయనకి ఆ ఇది లేదు ఆయన దగ్గర. నాతో ఎవరైనా మాట్లాడితే భయపడతాడు అతను. అసలు నా లాడ్జ్ దగ్గరికి వచ్చి ఎవరైనా రోడ్లో నిలబడి మాట్లాడదామంటే వద్దు నా లోపలికి వెళ్దాం అన్న. ఎందుకు నా లోపలికి వెళ్ళాలంటే ఎవడో ఒకటి చూస్తా ఉన్నా, వెళ్ళి చెప్తా ఉన్నా కరుణాకర్ రెడ్డికి. ఆయన అడుగుతా ఉన్నా, ఎందుకు నా ఇవన్నీ తెలకాయ నొప్పి, మీ దగ్గరికి వస్తేనే ఆయనకి ఎందుకు భయం ఉన్నా అంటాడు. ఎందుకు అంత భయపడతాడో తెలియదు. అంటే అటువంటి వ్యక్తి